మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో చాలామందికి అంటే పర్సనల్ హైజీన్ అంటే ప్యూబిక్ హెయిర్ కానీ స్క్రోటమ్ మీద ఉన్న హెయిర్ కానీ ట్రిమ్ చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. కొంతమంది ఇలాంటివి ఏదైనా అయినప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్తో వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చిందని భయపడుతూ ఉంటారు. సో నార్మల్గా ఈ ప్యూబిక్ హెయిర్ని కానీ అంటే ప్రైవేట్ పార్ట్స్లో ఉన్న హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలి అన్న దాని గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా ఈ హెయిర్ని ట్రిమ్ చేయడానికి అన్నిటికన్నా ఈజియెస్ట్ ఆప్షనే ట్రిమ్మర్ వాడడం. ఎందుకంటే జనరల్గా ఈ ట్రిమ్మర్ వాడడం వల్ల హెయిర్ ఒకటే కట్ అవుతుంది తప్ప జనరల్గా స్కిన్కి కానీ పెనిస్కి కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఇంకా కొంతమందికి షేవింగ్ చేసినప్పుడు ఆ ఏరియాలో కట్ అవ్వడము, చిన్న చిన్న కట్స్ అవ్వడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడము లాంటివి జరగచ్చేమో తప్ప ఈ ట్రిమ్మర్ వాడడం వల్ల జనరల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పర్సనల్ ఏరియాస్లో ఉన్న హెయిర్ రిమూవ్ చేయడానికి అటువంటి హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ వల్ల కొంతమందికి అలర్జీ ఉండొచ్చు, అంటే ఆ క్రీమ్స్ పడకపోవచ్చు. మేము అట్లీస్ట్ మంత్కి ఒకరైనా అలాంటి చూస్తాం, ఆ క్రీమ్స్ వాడి ఆ ఏరియా అంతా అలర్జీ వచ్చి మా దగ్గరికి వచ్చేవాళ్ళని. అంతేగాని ఎప్పుడు కూడా షేవింగ్ అయిన తర్వాత కానీ ట్రిమ్మర్ వాడడం వల్ల కానీ మేజర్ ఇష్యూస్ వల్ల ఎప్పుడు జనరల్గా మేము పేషెంట్స్ చూడడం. సో అలాంటి ఏదైనా హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడేటప్పుడు అది మీ బాడీకి పడుతుందో లేదో ఫస్ట్ ఒక చిన్న ఏరియాలో టెస్ట్ చేసుకొని చూసి అది మీకు స్కిన్కి ఎలాంటి అలర్జీ లేదనుకుంటేనే అలాంటి క్రీమ్స్ వాడాలి. వీలైనంత వరకు అలాంటి క్రీమ్స్ అవన్నీ కెమికల్ క్రీమ్స్ కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటరు. ఒకవేళ యూస్ చేయాల్సి వచ్చినా కూడా టెస్ట్ చేసుకోండి. సో అలాగే ఇందాక ఈ క్వశ్చన్ అడిగిన వ్యక్తి అన్నారు కదా, ఈ ట్రిమ్మర్ వాడిన తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అని. జనరల్గా ఈ ట్రిమ్మర్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అంటే వేరే ఏదైనా రీజన్ ఉండాలి. సో డాక్టర్ని సంప్రదిస్తే అది ఎందుకు వచ్చింది, అంటే ఆల్రెడీ లైట్గా ఉండి ఆ పర్టికులర్ టైంలోనే కొంచెం సివియారిటీ ఇంక్రీజ్ అయిందా, లేదా వేరే ఏదైనా రీజన్ ఉందా, లేదా సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈవెన్ సైకలాజికల్గా ఆ ఫియర్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో అది డాక్టర్స్ ఎవాల్యుయేట్ చేసి మీకు చెప్పగలుగుతారు. అంతేగాని ఈ ట్రిమ్మర్ వాడడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాదు.